తమిళనాడు పాలిటిక్స్ బ్రేకింగ్ చూస్తున్నాం. తమిళనాడు రాజకీయాలు చెన్నై నుంచి ఢిల్లీకి మారబోతున్నాయి. ప్రస్తుత పరిణామాల్లో గవర్నర్ పాత్ర కీలకం కావడంతో ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకు పన్నీర్ సెల్వం ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు గవర్నర్ తీరుపై ఫిర్యాదు చేయాలని శశికళ వర్గం భావిస్తోంది. ఇవాళ సాయంత్రం లేదా రేపు శశికళ వర్గం ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతిని కలవాలని భావిస్తోంది. గవర్నర్పై ఫిర్యాదు చేయాలనుకుంటోంది. మరోవైపు కాసేపులో ముంబైకి బయలుదేరుతున్నారు పన్నీర్ సెల్వం వర్గం. గవర్నర్ను పన్నీర్ సెల్వం కలుస్తారని చెబుతున్నారు. తమిళనాడులో ఏం జరగబోతోంది, తాజా రాజకీయ పరిణామాలను మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, ప్రస్తుతం పొలిటికల్ డ్రామా ముంబైకి అటు ఢిల్లీకి వెళ్లే పరిస్థితి కనపడుతోంది. ఎట్లాంటి వ్యూహ ప్రతివ్యూహాలు కనపడుతున్నాయి, ఎట్లాంటి ఈక్వేషన్స్ మారుతున్నాయి చెన్నై రాజకీయాల్లో? ప్రస్తుతం తమిళనాడులో నెలకొన్నటువంటి రాజకీయ సంక్షోభానికి అంతా కూడా నిన్న రాత్రి 9 గంటల నుంచి ఓ పన్నీర్ సెల్వం జయలలిత సమాధి వద్ద కూర్చున్నటువంటి మౌనముద్రలో కూర్చున్న తర్వాత నుంచి ప్రారంభమైనటువంటి ఈ సంక్షోభం ఇప్పటి వరకు కూడా అదే స్థాయిలో గంట గంటకు అనేక నాటకీయ పరిణామాలతో హైడ్రామాని క్రియేట్ చేస్తూ ఇక్కడ ఈ రాజకీయాలన్నీ కూడా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు దక్షిణ భారతానికి పరిమితమైనటువంటి తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు ఉత్తర భారతం అదేవిధంగా హస్తినకు చేరుకుంటున్నాయి. ఎందుకంటే అటు ఓవైపు పన్నీర్ సెల్వం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పన్నీర్ సెల్వం ఓవైపు ఉంటే శాసనసభా పక్ష నేతగా అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శిగా అదేవిధంగా 3 రోజుల కిందట శాసనసభా పక్ష నేతగా ఎన్నుకోబడినటువంటి శశికళ మరొక వర్గంగా ఇలా అన్నాడీఎంకే పార్టీ అధికార పార్టీ 2 వర్గాలుగా చీలిపినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. అయితే ముఖ్యంగా ఇవాళ ఉదయం అన్నాడీఎంకే పార్టీ కార్యాలయంలో తన బల నిరూపణ కోసం తన పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా అన్నాడీఎంకేలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా తన వైపే ఉన్నారు అనేటువంటి మెసేజ్ని అటు పబ్లిక్లోకి అదేవిధంగా క్యాడర్లోకి పంపించేందుకు ముఖ్యంగా అటు గవర్నర్ దృష్టికి కూడా తీసుకెళ్లే విధంగా కూడా ఇవాళ సమావేశాన్ని ఏర్పరిచినటువంటి శశికళ ఈ సమావేశానికి అన్నాడీఎంకే పార్టీలో 133 మంది ఎమ్మెల్యేలు ఉండగా ఈ సమావేశానికి 131 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారని చెప్పి ఆ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు అదేవిధంగా ఇతర ముఖ్య నేతలు చెప్పడం జరిగింది. అయితే మిగిలినటువంటి ఒకరిద్దరు ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వంతో వెళ్ళినప్పుడు కూడా తమ పార్టీకి అదేవిధంగా శశికళను ముఖ్యమంత్రిని చేయడానికి వచ్చినటువంటి నష్టం అయితే మాత్రం ఏమాత్రం కూడా లేదు, తాము ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని వైపు బయటకు చెబుతున్నప్పటికీ లోపల మాత్రం శశికళ వర్గం మాత్రం అనేక టెన్షన్కు మాత్రం గురవుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే వైపు ఇవాళ ఈరోజు సాయంత్రం లేదంటే రేపు ఉదయాన జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా గవర్నర్ విద్యాసాగర్ రావు చేతిలో ఉండడం ముఖ్యం. ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నింటి కూడా ఫుల్ స్టాప్ పెట్టాలన్నా లేదంటే మరిన్ని రాజకీయాలు వేడెక్కే విధంగా జరుగుతున్నటువంటి పరిణామాలు మరింత ముందుకు సాగాలన్నా కూడా గవర్నర్ కీ రోల్ అనేది మాత్రం ఇక్కడ చాలా ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే గవర్నర్ చెన్నైకి రాకుండా నేరుగా ఆయన ముంబైలోనే ఉండిపోవడంతో ముంబైకి నేరుగా వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మీద ముఖ్యంగా రాజీనామాను పన్నీర్ సెల్వం ఉపసంహరించుకొని తిరిగి ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగే విషయం మీద పన్నీర్ సెల్వానికి సంబంధించినటువంటి సపోర్ట్ చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు అదేవిధంగా ఇతర పార్టీకి సంబంధించినటువంటి ఆ పార్టీ ముఖ్య నేతలు వీరందరూ కూడా పన్నీర్ సెల్వంతో కలిసి నేరుగా గవర్నర్ విద్యాసాగర్ రావుకి ఇక్కడున్నటువంటి పరిస్థితుల మీద ముఖ్యంగా పార్టీలో తలెత్తినటువంటి సంక్షోభం అంతా కూడా కేవలం శశికళ చుట్టూ మాత్రమే జరుగుతుంది తప్ప తన వైపు చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అదేవిధంగా తనకు మద్దతు ఇవ్వడానికి కూడా ఇతర పార్టీలు కూడా ముందుకు వస్తాయనేటువంటి విషయాన్ని ఇదంతా కూడా జరుగుతున్న పరిణామాలన్నిటి కూడా విద్యాసాగర్ రావు దృష్టికి తీసుకెళ్లడానికి అన్నాడీఎంకే పార్టీ అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నేతృత్వంలో ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు కలవడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే వీరందరూ కూడా ఇవాళ సాయంత్రం చెన్నై నుంచి బయలుదేరి ముంబైకి వెళ్ళి ముంబైలో ఉన్నటువంటి విద్యాసాగర్ రావుకి జరుగుతున్న పరిణామాలు ఆయన దృష్టికి వెళ్ళి తమకు అనుకూలంగా మలుచుకోవడానికి వీరు వైపు ఎత్తుగడలు అదేవిధంగా ప్రయత్నాలు కూడా వీరు ప్రారంభించారు. మరోవైపు ఇప్పుడు ప్రస్తుతం మనం పోయస్ గార్డెన్ వద్ద జయలలిత నివాసం వద్ద ఉన్నాం. ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి అన్నాడీఎంకే పార్టీ కార్యాలయానికి వెళ్ళి అక్కడ సమావేశాన్ని నిర్వహించి గంటన్నర తర్వాత మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చినటువంటి శశికళ అదేవిధంగా ఆమెకు సంబంధించినటువంటి సీనియర్ నాయకులు మద్దతుదారులందరూ కూడా ప్రస్తుతం జరగబోయేటువంటి పరిణామాలను ఇప్పుడు గంట గంటకు పరిణామాలన్నీ కూడా శశికళకు వ్యతిరేకంగా మారుతూ వచ్చాయి. అంటే నిన్న సాయంత్రం రాత్రి నుంచి కూడా నిన్న సాయంత్రం వరకు కూడా అంతా తమకు అనుకూలంగానే ఉంది, కేవలం
కేంద్రం అదేవిధంగా గవర్నర్ మాత్రమే తనకు ప్రతికూల వాతావరణాన్ని క్రియేట్ చేసేలా వ్యవహరిస్తున్నారు తప్ప పార్టీలో ఎలాంటి ఇబ్బంది లేదు అనుకుంటున్నటువంటి తరుణంలో ఒక్కసారిగా ఓ పన్నీర్ సెల్వం తిరుగుబాటు బావుట ఎగరవేయడం, అదేవిధంగా జయలలిత మరణం మీద కూడా ఆయన అనేక అనుమానాలను వ్యక్తం చేస్తూ ఆయన అనేక ప్రశ్నలు కూడా సంధించడం, అదేవిధంగా తాను జయలలిత మరణం జరిగిన దాని మీద అనేక అనుమానాలు ఈ న్యాయ విచారణ జరిపించడానికి కూడా తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటువంటి ప్రకటన చేయడం, ఇవన్నీ కూడా గంట గంటకు రాజకీయ పరిణామాలు వేయడం కూడా ముఖ్యంగా శశికళకు ఇవి వ్యతిరేకంగా మారిపోవడంతో శశికళ ఇవాళ సాయంత్రం మొత్తం మీద అయితే మాత్రం తనకు మద్దతు ఇస్తున్నటువంటి ఎమ్మెల్యేల ద్వారా నేరుగా ఇవాళ సాయంత్రం లేదా రేపు ఢిల్లీకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఢిల్లీకి వెళ్ళి గవర్నర్ వ్యవహార శైలి ఆ పార్టీలో ఒక వర్గానికి మద్దతుగా వస్తూ ముఖ్యంగా పన్నీర్ సెల్వానికి మద్దతు ఇస్తూ ప్రతిపక్ష పార్టీ అదేవిధంగా కేంద్రం చెప్పు చేతుల్లో ఉంటూ మొత్తం వ్యవహార శైలికి కారణం ముఖ్యంగా విద్యాసాగర్ రావు గవర్నర్ మాత్రమే అని గవర్నర్ వ్యవహార శైలి మీద కంప్లైంట్ చేయడానికి రాష్ట్రపతికి వీళ్ళు వెళ్ళి జరుగుతున్న పరిణామాలు ఆయన దృష్టికి తీసుకెళ్ళడానికి ఎలా ఉంటుంది వెళ్తే అనే ఆలోచన కూడా ఇక్కడ చేస్తుందని చెప్పుకోవచ్చు. రైట్ విజయ్, వాస్తవంగా చూసినట్లయితే నిన్న పన్నీర్ సెల్వం చెప్పినట్లుగా నిజంగా ఏఐడిఎంకే రెండుగా విడిపోయే పరిస్థితి కనపడుతోందా? మనం వార్తల్లో చూస్తున్నట్లయితే, మీడియాలో చూస్తున్నట్లయితే చాలా మంది ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. పుష్ప కావచ్చు, దీప కావచ్చు, మరికొంతమంది కావచ్చు. కానీ వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేల కిందకి రారు. వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యేలు ఎవరైతే మద్దతు ఇస్తారో వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు. సో వాస్తవంగా ఇప్పుడు ఇక్కడ ఈయనకి పన్నీర్ సెల్వంకి ఎంతమంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటుంది, శశికళకి ఎంతమంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటుంది, నిజంగా బరిలో నిలబడితే ఇద్దరు ఎవరు టెక్నికల్ గా ముందుకు వచ్చే అవకాశం కనపడుతోంది? అయితే ఇవాళ అన్నాడీఎంకే పార్టీ కార్యాలయంలో జరిగినటువంటి సమావేశంలో ఎమ్మెల్యేలు మెజారిటీ ఎమ్మెల్యేలందరూ కూడా తన వైపే ఉన్నారు అనేటువంటి బల నిరూపణకు కేంద్రీకృతమైనటువంటి పార్టీ కార్యాలయంలో 133 మంది ఎమ్మెల్యేలలో తమ వైపు 130 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అని చెబుతున్నప్పటికీ ఆ వచ్చినటువంటి 130 మంది ఎమ్మెల్యేలు ఎవరు అనేటువంటి విషయాన్ని మాత్రం ఎక్కడా కూడా అన్నాడీఎంకే పార్టీ కార్యాలయం ఇప్పటివరకు కూడా ప్రకటించలేదు. అయితే లోపలికి మీడియాను కూడా అనుమతించకపోగా కేవలం అక్కడ జరిగినటువంటి పరిణామాలను కేవలం ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అదేవిధంగా సీనియర్ మంత్రులు మాత్రమే బయటకు వచ్చి తన వైపు 130 మంది ఉన్నారని చెప్తారు. అయితే ఒకవేళ వీరు చెప్తున్నట్టుగా 130 మంది ఇవాళ సమావేశానికి హాజరైనప్పటికీ రేపు అసెంబ్లీలో జరిగేటువంటి బల నిరూపణ ఒకవేళ జరిగితే గవర్నర్ ఎవరైనా సరే ఒకవేళ ఓ పన్నీర్ సెల్వాన్ని బల నిరూపణ చేసుకోవాలి అని చెప్పి ఒకవేళ ఆదేశిస్తే ఓ పన్నీర్ సెల్వం వైపు ఇప్పుడున్నటువంటి హాజరైనటువంటి 130 మందిలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంతమంది గోడ దూకుతారో అనేటువంటి అనుమానాలు కూడా ఇక్కడ ఉన్నాయని చెప్పుకోవచ్చు. వచ్చిన వారందరూ కూడా ఖచ్చితంగా శశికళకే మద్దతు పలుకుతారా అనేటువంటి గ్యారంటీ కూడా లేదు అనేటువంటి వాదన ఓ పన్నీర్ సెల్వం సంబంధించినటువంటి మద్దతుదారులు చెప్తున్నారు. అయితే హాజరైన వారిలో కేవలం 20 మంది ఓ పన్నీర్ సెల్వం వైపు వెళితే ఖచ్చితంగా ఏదైతే మ్యాజిక్ ఫిగర్ గా ఉన్నటువంటి 117 సంఖ్య ఏదైతే ఉందో ఇప్పటికే అటు డిఎంకే వైపు నుంచి కూడా ఓ పన్నీర్ సెల్వంకి అనుకూలమైనటువంటి సంకేతాలు వెలువడుతున్నాయి. ఓవైపు ఇప్పటికే డిఎంకే సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ అదేవిధంగా కరుణానిధి కుమారుడు స్టాలిన్ ఢిల్లీలో ఉండడం, ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు, అదేవిధంగా ముఖ్యంగా శశికళ రాజ్యాంగ విరుద్ధంగా అదేవిధంగా రాజకీయాలకు ఎలాంటి సంబంధాలు అది ముఖ్యంగా ఎక్కడ కూడా ప్రజాప్రతినిధిగా వ్యవహరించకపోవడం, అదేవిధంగా పార్టీలో కేవలం జయలలితకి తను సన్నిహితురాలు అనేటువంటి ఏకైక కారణంతోనే ఇవాళ రాజ్యాంగానికి విరుద్ధంగా శశికళ ముఖ్యమంత్రి కాబోతున్నారు, ప్రజల తీర్పుని వ్యతిరేకించి ఆమె ముఖ్యమంత్రి అవుతున్నారు అనే దాని మీద విధానం మీద అటు కేంద్రానికి కూడా ఫిర్యాదు చేయడం కోసం ఇప్పటికే ఆయన ఢిల్లీలో కూడా ఉన్నారు. ఓవైపు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా జరుగుతున్నటువంటి ఈ పరిణామాలన్నీ కూడా అన్నాడీఎంకే పార్టీలో శశికళ గాని ఒకవేళ ముఖ్యమంత్రిగా కొనసాగితే రాబోయేటువంటి 4 సంవత్సరాలు కూడా ఖచ్చితంగా ఆ పార్టీ వల్ల కూడా అటు డిఎంకే అన్నాడీఎంకే పార్టీ మాత్రమే ఈ రాష్ట్రంలో ఉంటాయి. అదే అన్నాడీఎంకే పార్టీలో 2 చీలికలు కానీ ఏర్పడితే శశికళను కానీ ముఖ్యమంత్రి కానికుండా అడ్డుకున్నట్లయితే మరొక కొత్త పార్టీ కూడా అవకాశం ఉండేటువంటి ఆలోచన అవసరం ఇక్కడ ఉన్నటువంటి ఒక రాజకీయ శూన్యత కూడా ఏర్పడుతుంది. కాబట్టి కొత్త పార్టీలకి అవకాశం ఉంటుందనేటువంటి ఆలోచనలో అటు రాజకీయ విశ్లేషణలు కూడా ఇక్కడ లెక్కలు వేస్తున్నారు. మొత్తం మీద అయితే మాత్రం గవర్నర్ వ్యవహార శైలి ఇక్కడ చాలా కీలకంగా ఉంది. ఇప్పటికే ఓవైపు పన్నీర్ సెల్వం ఇచ్చినటువంటి రాజీనామాను ఆమోదించినప్పటికీ కూడా ఆ పన్నీర్ సెల్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలి అని అంటే మాత్రం కొనసాగుతారు. కాబట్టి ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడైతే వచ్చేటువంటి నష్టం లేదని చెప్తున్నప్పటికీ కూడా విద్యాసాగర్ రావు నేరుగా ఇక్కడికి వచ్చి ఓ పన్నీర్ సెల్వంకి మద్దతు అనుకూలంగా ఆయన నిర్ణయం ఉంటుందా, లేదంటే ముఖ్యంగా శశికళ ఓవైపు తన బల నిరూపణ చేసుకున్నప్పటికీ కూడా
కూడా శశికళ వైపు ఆయన నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం కాలం నిర్ణయించాలి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాలు మాత్రం ఖచ్చితంగా శశికళకు ప్రతికూలంగా ఉన్నాయని చెప్పి మాత్రం మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. వైపు అటు అన్ని రాజకీయ పక్షాలు కూడా జరుగుతున్న ఈ పరిస్థితుల్ని తమకు అనుకూలంగా మలుచుకోవడం కోసం ఎప్పటికప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇవాళ సాయంత్రం చెన్నై నుంచి తమిళనాడు రాజకీయాలు అధికార పార్టీకి సంబంధించి ఏర్పడినటువంటి ఈ సంక్షోభ రాజకీయాలన్నీ కూడా ఒకరికొకరు వైపు శశికళ ఢిల్లీలో ఉన్నటువంటి ఢిల్లీ ప్రభుత్వాన్ని ముఖ్యంగా కేంద్రాన్ని ఢీకొట్టడం కోసం తాను రెడీ అవ్వడం, మరోవైపు అదే స్థాయిలో తనకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రయత్నాలను మలుచుకొని మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిగా కొనసాగడం కోసం ఓ పన్నీర్ సెల్వం కూడా అదే